హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లండన్ టాక్ 7. సో లాస్ట్ వీడియోలో చూశారు కదా, మేము హౌస్ తీసుకుంటున్నామని చెప్పాను కదా. సో మేమైతే డిసైడ్ అయ్యాము, సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే తీసుకుంటున్నాము. సో మీరైతే ఆ వీడియోలో చూసుకుంటే ఫర్నిచర్ అయితే లేదు కాబట్టి మేము ఫర్నిచర్ కొందాం అనుకుంటున్నాము. లైక్ ఎలా అంటే బెడ్, కబోర్డ్స్ అవి. యాక్చువల్గా మ్యాటర్ ఏంటి అంటే, మనం యూకేలో ఏ ఇల్లు రెంట్కి తీసుకోవాలి అన్నా కానీ సో వాళ్ళైతే ఇంటీరియర్తో సహా ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ ఫర్నిచర్తో సహా అన్నీ మనమేమి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఏదన్నా హౌస్ మనం కొనుక్కుంటున్నప్పుడు మాత్రం మనమే కొనుక్కోవాలి. మా 3 అయితే తీసుకొని మేమైతే ఫర్నిచర్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో వాడినైతే ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు మేము వెళ్ళేదైతే మా హౌస్ దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ అనమాట. మేము వెళ్తుంది వేర్ హౌస్కి అనమాట. ద సెకండ్ హ్యాండ్ వేర్ హౌస్ అనమాట. బికాజ్ ఎందుకు అంటే ప్రతిసారి కొత్త వస్తువులు కొని మనం వేరే ఇంటికి వెళ్ళేటప్పుడు వాటిని అమ్ముకోవటం అవన్నీ ఎందుకు అని చెప్పేసి లైక్ సెకండ్ హ్యాండ్లో తీసుకుందాము అని థింక్ చేసాము. ఫేస్బుక్ మార్కెట్లో కూడా చూసామన్నమాట కొన్ని ఐటమ్స్ కోసం. చూస్తే మాకు ఈ సెకండ్ హ్యాండ్ వేర్ హౌస్ అనేది సజెస్ట్ చేశారనమాట. కబోర్డ్స్ కానీ వేరే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అవన్నీ చాలా బాగుంటాయి అండ్ వారంటీతో ఇస్తారు అని చెప్పేసి ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో మీకు ఏదన్నా యూస్ఫుల్ అయ్యిద్ది యూకేలో ఉండే వాళ్ళకి అని చెప్పేసి నేనైతే పెడుతున్నాను అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఇక్కడ ఫర్నిచర్ అనేది ఎంత కాస్ట్ ఉందో అయితే మీకైతే తెలుస్తుంది. ఈరోజు వ్యూ కూడా చాలా బాగుంది. అంటే బయట కొంచెం లైట్గా ఎండ అయితే కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు మబ్బు పట్టినట్టుగా ఉంటుంది. సో ఇదైతే వచ్చేసి లెస్టర్లో ఉన్న స్టేడియం అనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా మ్యాచ్లు జరుగుతాయి. మన ఇండియన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఆడతారనమాట క్రికెట్. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. లెస్టర్లో ఉండే వాళ్ళు ఎవరైనా వెళ్ళారా నాకు కామెంట్ చేయండి. అంటే ఏం లేదు, లెస్టర్లో ఉండేవాళ్ళు కూడా చూస్తున్నారు వీడియోస్ అని చెప్పి తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి. ఇండియా నుంచి వచ్చేటప్పుడు మేము కూడా చాలా టెన్షన్ పడ్డాము. అంటే ఫర్నిచర్ ఎట్లా ఏంటి అని చెప్పేసి. సో ఇండియా నుంచి వచ్చేవాళ్ళు ఎవరు టెన్షన్ పడదు. బికాస్ మనము కప్పుకోవడానికి బెడ్షీట్స్, వండుకోవడానికి బౌల్స్ తెచ్చుకుంటే చాలు. సో అంత ఫర్నిచర్ ఇక్కడే ఉంటుంది. రెంటెడ్ హౌస్ అయితే ప్రతిదీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మేమైతే వచ్చేసాము వేర్ హౌస్ ఇదే. సో లొకేషన్ అయితే ఇది అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఎంట్రీ అయితే ఇట్లా ఉంది. చెప్పాను కదా, కబోర్డ్స్ అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పేసి మనకు నచ్చింది తీసుకొని చూసుకుని అండ్ డెలివరీ కూడా వాళ్ళు చేస్తారు. లైక్ ఎంత 10 pounds ఆర్ 5 pounds అని ఛార్జ్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, కొత్తవి లాగా ఉన్నాయి అనమాట. లైక్ ఎలా అంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తారు ఏమీ కాకుండా. అండ్ వాళ్ళకి అవసరం లేదు అన్నప్పుడు ఇట్లా వీళ్ళకి అమ్మేస్తారనమాట. సో వాళ్ళైతే మళ్ళీ వాటిని క్లీన్ చేసేసి ఏదన్నా రిపేర్స్ ఉంటే చేసేసి మనకు అమ్ముతారనమాట. అండ్ దట్టు కూడా 6 to 1 year అయితే వారంటీ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్న చైర్ అయితే వచ్చేసి 15 pounds అంటే 1500 rupees. సో మీరు ఇండియాలో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సో ఏం లేదు, నేను చూపించే పౌండ్స్కి ఇంటూ 100 అయితే వేసుకోండి. సో ఎంత కాస్ట్ అని అయితే వచ్చేస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంది వేర్ హౌస్. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మనం చూసుకొని ఐటమ్ టు ఐటమ్ మనం అయితే తీసుకోవాలనుకున్నది అయితే తీసుకోవచ్చు అనమాట. టీవీలు అన్నీ ఉన్నాయి. మొత్తం వేర్ హౌస్ అయితే నేను చూపిస్తాను, మీరే చూడండి. ఇంకా టీవీ 10 pounds అంట. $120 అంట. ఫిఫ్త్ ఫ్రేమా? విత్ ఫ్రేమ్ 85. విత్ అది ఫ్రేమ్ పెడుతున్నా.
ఇది 49 అంట. మొత్తం 39. మొత్తం ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఫ్రిడ్జెస్ అండ్ వాషింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ సెక్షన్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. లైక్ గ్యాసెస్ కూడా అన్నీ ఉన్నాయి, గ్యాస్ స్టవ్ అవన్నీ ఇండక్షన్ కానీ అన్నీ. సో ఈ ఫ్రిడ్జెస్ అయితే వచ్చేసి 6 to 1 year వారంటీ అయితే ఇస్తారు. ఈ మధ్యలో ఏదైనా రిపేర్ వచ్చినా కానీ వచ్చి రిపేర్ అయితే చేస్తారంట. అండ్ దట్టు కూడా 10 poundsకి వాళ్ళు డెలివరీ అయితే మనకి ఎక్కడ హోమ్ అయితే అక్కడ వచ్చి ఫిక్స్ చేసి వెళ్తారంట. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, అండ్ నాకు నచ్చింది అండ్ ఎవరికన్నా యూజ్ అయిద్దని చెప్పేసి నేను పెడుతున్నాను అంతే. లెస్టర్లో ఉండే వాళ్ళకి ఏమన్నా అవసరం అయితే కొనుక్కుంటారు అని చెప్పేసి, మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటుంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా. వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుంది కాబట్టి. చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ పెద్ద ఐటమ్స్ వరకు కూడా ప్రతిదీ అవైలబుల్లో ఉన్నాయి. ఇది లేదు అనేది ఏది లేదు, అన్నీ ఉన్నాయి ప్రతిదీ. సో ఇప్పుడు నేను చూపిస్తున్న 5 kgs వాషింగ్ మిషన్ అయితే 95 pounds అంటే 9500 రూపీస్ ఇండియాలో కన్వర్షన్ ప్రకారం. ఇవి రిపేర్ కూడా ఏం రావు, బాగానే యూజ్ అవుతాయి. బికాజ్ మేము లాస్ట్ ఇయర్ డ్రయర్ తీసుకున్నాము ఇక్కడ. సో అది ఇంకా వర్క్ అవుతుంది. 1 year అన్నారు కానీ ఇప్పుడు మేము తీసుకుని కూడా దాదాపు 1.5 year అట్లా అవుతుంది అనమాట. సో ఈ ఫ్రిడ్జ్ అయితే వచ్చేసి 79 pounds అంట, 7900 రూపీస్. వ్యాక్యూమ్ క్లీనర్స్, వాషింగ్ మిషన్స్ అండ్ గ్రిల్స్ అండ్ ఓవెన్స్ అన్నీ ఉన్నాయి. అంత చీప్ మెటీరియల్ కూడా కాదు. లైక్ ఎట్లా అంటే బయట కొత్తవి ఉంటాయి కదా, సో అదే మెటీరియల్. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వాడుకుని ఉంటారు కదా, సో వాడుకున్న వాళ్ళు అవసరం లేదు అన్నప్పుడు సో ఇట్లా అయితే పెడతారనమాట. కొత్తవి కూడా ఉన్నాయి. సో పైన అవి ప్యాక్ చేసి ఉన్నాయి చూడండి, అవి కొత్తవి. ఇదైతే ఫ్రీజర్ అన్నమాట. ఇక్కడ ఫ్రీజర్ అయితే కంపల్సరీ, బికాజ్ ఫ్రోజన్ ఐటమ్స్ ఎక్కువ సెల్ చేస్తారు కాబట్టి, అంటే ఎక్కువ కొనుక్కుంటాం కాబట్టి. సో ఈ ఫ్రిడ్జ్ అయితే వచ్చేసి 200 pounds. ఈ ఫ్రిడ్జ్ ఇప్పుడు ఇండియాలో చాలా పాపులర్ అవుతుంది కదా. మొన్న నేను ఒక వీడియోలో కూడా చూశాను, చాలా బాగుంది. లైక్ చాలా ర్యాక్స్ వచ్చి బయట అవుట్ సైడ్ ఏమో ఐస్ క్యూబ్స్కి సపరేట్ సెక్షన్ లాగా ఇచ్చాడు కదా. అండ్ బయట స్క్రీన్ ఉండే ఫ్రిడ్జెస్ కూడా ఇప్పుడు ఇండియాలో చాలా పాపులర్ అవుతున్నాయి కదా. మేబీ ఇంకో వేర్ హౌస్లో అంటే బ్రాండ్ న్యూ షాప్స్ ఉంటాయి కదా, అంటే కొత్త వాటిని సెల్ చేసేవి, సో వాటిలో ఉండొచ్చేమో. నెక్స్ట్ వీడియోలో నేను అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇదైతే వచ్చేసి 200 pounds అంట, 20,000 రూపీస్. లైక్ అసలు కొత్త దానిలాగే ఉంది, ఎక్కడ కూడా సింగిల్ క్రాక్ కూడా లేదు. సో దీనికి కూడా 1 year వారంటీ ఇస్తారు. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. సో ఈ వాషింగ్ మిషన్ అయితే వచ్చేసి 7 kgs 120 pounds. మేము కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఆ వాషింగ్ మిషన్ తీసుకోవాలా ఈ వాషింగ్ మిషన్ తీసుకోవాలా అని. బికాజ్ మాకు వాషింగ్ మిషన్ అయితే నెససరీ అనమాట, ఎందుకంటే మేము వెళ్ళే హౌస్లో లేదు కాబట్టి వాషింగ్ మిషను. అండ్ ఇదేదో కొత్త మోడల్గా ఉందని చెప్పి చూస్తున్నాను ఈ వాషింగ్ మిషన్. దాని మీద ప్రైస్ ఏమైతే వేయలేదు. 79 ఉందిగా, 120 వాషింగ్ మిషన్ ఉందిగా. 7 kg 3 ounce అయితే రౌడీ అయిపోతున్నాడు ఉండే కొద్దీ. చూడండి అసలు అంతకుముందు స్ట్రోలర్లో పడుకోబెడితే కాళ్ళన్నీ లోపల పెట్టుకొని ఉండేవాడు. బికాజ్ బయట కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాడైతే ఇప్పుడు అది సాక్స్ వేసుకోవట్లేదు, అన్నీ బయట కాళ్ళన్నీ. సో మళ్ళీ అయితే కబోర్డ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. మనకు కావాల్సింది కబోర్డ్ అవే కాబట్టి. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడే ఏ ఐటమ్ చూస్ చేసుకోవాలనేది మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇదైతే వచ్చేసి 20 pounds. అంటే ఏంటి అంటే వుడ్ చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ, ప్లేవుడ్ ఉంటుంది, అందుకే అంత ఈజీగా డ్యామేజ్ అవ్వవు.
ఇంకా చాలాసేపు చూసిన తర్వాత త్రియాన్స్ అయితే ఏడుస్తున్నాడు బయటికి తీయమని. ఇంకా వాడి సంగతి తెలిసిందే, చిరాకు వస్తే మాత్రం ఒక్క మినిట్ కూడా ఉండడు వాడు. సో చిన్నపిల్లల్ని అద్దంలో చూపిస్తే ఎత్తుపాలు వస్తాయా? త్రియాన్స్కి అయితే ఎక్కువ అద్దంలో చూసి ఆడుకోవటం అనేది చాలా ఇష్టం. ఈ మిర్రర్ అయితే చాలా క్లీన్గా ఉంది, నచ్చింది కూడా నాకు. 25 pounds, 2500 రూపీస్ అయితే. అండ్ ఈ సోఫా వచ్చేసి 10,000 రూపీస్ అంట. ఇటు సైడ్ నేను చూపించాను కదా, సో అది చాలా పెద్ద వేర్ హౌస్. మొత్తం సెక్షన్ టు సెక్షన్ కవర్ చేయాలంటే ఇంకా 2 hours 3 hours వీడియో అయితే వచ్చింది. సో అందుకని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అక్కడక్కడ. ఎవరికైనా కావాలంటే లొకేషన్ ఆ బోర్డు మీద ఉంది కదా, అండ్ నేను కింద కూడా పెడతాను. ఎవరైనా కావాలంటే వెళ్ళి చూసుకొని ఏం కావాలో అది తీసుకోండి. నేను చూసిన దాంట్లో అయితే మ్యాక్స్ కబోర్డ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. లైక్ మిర్రర్స్ కానీ అద్దాలు కానీ కబోర్డ్స్ కానీ అవి కొంచెం తక్కువగా ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే చైర్స్ అండ్ పిల్లోస్ కూడా బాగున్నాయి. మా వాడికి అయితే ఫోన్ కావాలంట, లాగేసుకుంటున్నాడు బాగా. సో వాడినైతే ఫోన్కి కొంచెం దూరంగా ఉంచాలి. మనమైతే నెక్స్ట్ కౌంటర్కి అయితే వెళ్దాము. సో ఈ వేర్ హౌస్ వచ్చేసి LE2లో ఉంది. లైక్ ఏంటి అంటే ద సెకండ్ హ్యాండ్ వేర్ హౌస్ అనమాట. లెస్టర్లో ఎక్కడ ఉన్నా కానీ లైక్ లొకేషన్ పెట్టేసుకొని వచ్చేయచ్చు. అండ్ పక్కన కూడా ఇంకొకటి ఉంది వేర్ హౌస్, కానీ అది ఓపెన్లో లేదు చూపిద్దామంటే. అండ్ మేము వెళ్దామన్నా కానీ క్లోజ్ చేసి ఉంది. దానికి వేరే టైమింగ్స్ ఉంటాయేమో, సపరేట్ టైమింగ్స్. గోపి అయితే ప్రతిదీ ఓపెన్ చేసి చూసి ర్యాక్స్ ఉన్నాయా, దానికి స్టాండ్స్ ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాడు. మంచుకున్న వాటికేమో ర్యాక్స్ లేవు, బాగులేని వాటికేమో ర్యాక్స్ ఉన్నాయి. బికాజ్ బట్టలు అవి పెట్టుకోవాలంటే కొంచెం కొన్ని ర్యాక్స్ అయినా కావాలి కదా. ఇంకా 3 inch అయితే ఎన్ని బట్టలు ప్రజెంట్ వాడి బట్టలతోనే అన్ని ర్యాక్స్ నిండిపోయి మా బట్టలు పెట్టుకోవడానికి లేదు. సో అందుకని ఇది చాలాసేపు చూసిన తర్వాత అయితే ఇంకా బయటకు వచ్చేసాము. బికాజ్ ఎందుకు అంటే ఇంకా బెడ్స్ అవన్నీ నేనేం తీయలేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి, బెడ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్లో, మ్యాట్రెస్ కూడా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత సో 3 inch అయితే కొంచెం చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను, చూడండి. వెళ్ళి చదువుకుంటావా నువ్వు? ఎప్పుడు వెళ్తావు స్కూల్కి నువ్వు? స్కూల్కి వెళ్ళి చదువుకుంటావా నువ్వు కూడా? స్కూల్కి వెళ్తావా? అద్దుగొద్దుగొద్దుగో వాళ్ళు చూడు, పిల్లలు చూడు అక్కడ. అద్దుగో వాళ్ళకి స్కూల్ అయిపోయి మంచిగా వాళ్ళు చదువుకుని ఇంటికి వెళ్తున్నారు. నువ్వు చదువుకుంటావా స్కూల్లో? స్కూల్కి వెళ్తావా? చెప్పు, స్కూల్కి వెళ్తావా? కాదు, సే ఎస్ ఆర్ నో. ఎస్ చెప్పు, ఎస్సా నోనా? స్కూల్కి వెళ్తావా నువ్వు? చెప్పు, స్కూల్కి వెళ్తావా ఆడుకుంటావా? చెప్పమా, స్కూల్కి వెళ్తావా? స్కూల్కా? సరే, అత్త చెప్పు. అట్లయితే అత్త చెప్తే నువ్వు స్కూల్కి పంపిస్తా. అత్త అను, సే అత్త. అత్త 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 చెప్పు. ఓయ్ అత్త చెప్పమా. ఇదిగో చూడు, నిన్నే నేను ఫోటో తీస్తున్నా. నవ్వు, స్మైల్ చేయి. ఏం పూసుకున్నావు ముక్కు దగ్గర? అద్దుగో చూడు. సో వాడినైతే ఇంకా విండో దగ్గర నుంచో పెట్టి చూపిస్తుంటే ఎంతసేపు అయినా ఏడవకుండా అయితే చూస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. బాయ్.